బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ సంస్థ అక్రమాలపై బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. జిల్లాలో భారీ అవినీతి, బెదిరింపులు, మైనింగ్ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా అనంతపురం కలెక్టరేట్కు అమిగోస్ సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కేవలం జిల్లాలో రియాల్టీ వసూలు చేసేందుకు వచ్చిన సంస్థకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని ఓ క్వారీ యజమానిని బెదిరించి క్వారీ లాక్కోవాలని చూశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులపై బాధితులు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడుగా ఉన్నారు. అమిగోస్ సంస్థ ఎండీ శివప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారనే టాక్ ఉంది. జిల్లాలో 1000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని బాధితులు అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 100 మందికి పైగా క్వారీ యజమానులను బెదిరించి లాక్కున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమిగోస్ సంస్థ అక్రమాలపై సిఐడి దర్యాప్తు జరిపించాలని కలెక్టర్కు ఫిర్యాదులు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. రాప్తాడు మండలంలో తనకు గ్రావెల్ క్వారీ ఉందని బెదిరించి లాక్కోవాలని చూశారని ఆరోపించారు. వినకపోయేసరికి తనపై, తన క్వారీపై అక్రమంగా కేసులు పెట్టాలని చూశారని అన్నారు. తన వాహనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని రాయల్టీ పేపర్ని చుంచేశారన్నారు. తాను చెల్లించిన సొమ్ముకు బిల్లు ఇవ్వకుండా మంత్రి పేరిట బెదిరించారని, లైసెన్స్డ్ గన్తో కాల్చి పారేస్తామని బెదిరించారని వాపోయారు. ఇక లీజుదారులకు ఫేక్ రాయల్టీ బిల్లులు కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. వారి అక్రమాలపై సిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమిగోస్కు నెలకు 10.79 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సంస్థ మాత్రం ఏకంగా 1000 కోట్లు వసూలు చేసిందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన అమిగోస్ సంస్థ ఆగడాలు అన్ని కావు అంటే కూడా బాధితుల కొరకు బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అమిగోస్ సంస్థ ద్వారా బాధింపబడిన వ్యక్తి మనతో ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి. సార్, మీరు చెప్పండి, మీరు గతం నుంచి అమిగోస్ సంస్థ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అమిగోస్ సంస్థ ఏం సంబంధించింది, మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు బెదిరించారు, భయపెట్టారు? సార్, ముఖ్యంగా అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను చేస్తుండేది ఆరోపణలు కాదు, అమిగోస్ సంస్థ మీద ఆరోపణలు కాదు, అవి వాస్తవాలు. ఈరోజు చూడండి, 2023 మార్చి నుంచి నిన్న ఒక రైతు వచ్చినాడు, బాధితుడు. ఆత్మకూరులో రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని స్థలము నాకు కావాలా అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత జితేంద్ర, పద్మనాభరెడ్డి, ప్రవీణ్, రాజశేఖర్లు అక్కడ పోయినారు. పోయి మేము స్వయాన బంధువులము, పెద్దిరెడ్డి గారి, రామచంద్రెడ్డి గారి బంధువులము, మాకు ఈ భూమి కావాలా అని అంటే, నేను జీవనాధారమే నేను దీని మీద పడి బతుకుతున్నాను నేను అని చెప్పంటే, ఈ మట్టి నీకు లెవెల్ చేసిస్తాము మేము, నీకు ట్రిప్పుకు 900 రూపాయలు ఇచ్చి అని చెప్పి, లేకపోతే నువ్వు ఏమీ చేసుకోలేవు, నువ్వు పంట కూడా పెట్టుకోలేవు అని బెదిరిస్తే ఆయన సరే అని చెప్పినేసినని మిన్నకుండి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇస్తే దాదాపుగా ఒక 10,000 ట్రిప్పర్లు పైన మట్టి దోలి అతనికి డబ్బు చెల్లించుకోకుండా అతన్నే బెదిరించినటువంటి విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. 2023 నుంచి వాళ్ళు 2023 మార్చి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన ఒక నెలలోనే మా క్వారీ యజమానులందరినీ కూడా బెదిరించి, ఎలాగ బెదిరించారు అని చెప్పంటే, మైన్స్ డీడీ గారు అయినటువంటి నాగయ్య గారిని తొత్తుగా చేసుకొని, అలాగే మైన్స్ విజిలెన్స్గా ఉన్నటువంటి మునరామయ్య గారిని కూడా వాళ్ళ తొత్తుగా పెట్టుకొని, మొత్తం క్వారీ యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా క్వారీలోంచి వెహికల్స్ వస్తే ఇబ్బంది పెట్టి ఇచ్చేశారు. ఇచ్చేయడమే కాకుండా వీళ్ళు స్వయాన కాంట్రాక్టర్లు కాదు, సివిల్ కాంట్రాక్టర్లు కాదు, రోడ్డు వర్కులు చేయలేదు. అయినా కూడా ఒకటే జిఎస్టీ పేరు మీద, ప్రసాద్ రెడ్డి గారి పేరు మీద ఉండే జిఎస్టీ దాని మీదనే వీళ్ళు నలుగురు, రాజశేఖరు, ప్రవీణ్ కుమారు, పద్మనాభరెడ్డి, జితేంద్ర, వీళ్ళు టెంపరీ పర్మిట్లు అనేటువంటివి అక్రమంగా మైనింగ్ డీడీ గారు వాళ్ళకి ఇచ్చి దాదాపు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు, ప్రకృతి వనరుల్ని లూటీ చేశారు, ఖనిజాలను లూటీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాలాంటి క్వారీ యజమానుల మీద కోట్ల రూపాయల పెనాల్టీ వేసి విధించి మమ్మల్ని బయటకు రాలేని పరిస్థితి తెచ్చిపెట్టినారు. మేము బాధితులం ఇదేమిటని చెప్పినేసిన ఆఫీసుకు పోయి ప్రశ్నిస్తే ఇదే జితేంద్ర, పద్మనాభరెడ్డి, రాజశేఖరు, తర్వాత ప్రసాద్ రెడ్డిలు
నా దగ్గర లైసెన్స్ తుపాకీ ఉంది, లైసెన్స్ తుపాకీతో కాల్చిపడేస్తాను, నువ్వు ఎందుకు వచ్చినావు ఆఫీస్కి, ఎవర్రా నిన్ను రమ్మనిండేది అని చెప్పినేసి బెదిరించినారు. అయినా కూడా నేను పోరాటం ఆపుకోకుండా అమిగోస్ మీద వాస్తవాలను వెలుగులోకి తీసుకొని వస్తున్నాను. ఈ వాస్తవం కాదు అంటే వాళ్ళని రమ్మనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి, నేను వాస్తవం చూపిస్తాను. నేను అంటే అమిగోస్ సంస్థ అనేది కేవలం ఒక రాయల్టీ వసూలు చేసే సంస్థ. నెలకు 10 కోట్లు ప్రభుత్వానికి మైనింగ్ దగ్గర నుంచి కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకొని వచ్చే సంస్థ. కానీ ఈ సంస్థ ఇవన్నీ ఎలా చేసిందంటారు? అంటే హద్దులు మీరి ప్రవర్తించిందంటారు? హద్దుల మీద కాదు, అహంకారంతో ప్రభుత్వం మాదే ఉంది, ఇంకా 30 సంవత్సరాలు మాదే ఉంటుందనేటువంటి అహంకారంతో రాక్షసత్వంగా ప్రవర్తించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమిటంటే వాళ్ళ అగ్రిమెంటు ఓన్లీ వెహికల్ వెళ్తుంటే రాయల్టీ ఉందా లేదని చెక్ చేసి మాత్రమే పంపాలా. కానీ వీళ్ళు ఒక రౌడీలను, దుర్మార్గులను, రౌడీ షీటర్లను వీళ్ళ ఉద్యోగస్తులుగా చేర్చుకొని ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ని రాడ్లతో కొట్టి, డ్రైవర్లను కొట్టి, వెహికల్స్ని ఆపి ఇష్టానుసారం స్టేషన్లకు వీళ్ళే తీసుకొని పోయి స్టేషన్లలో పెట్టించి వేధించి 10-15 రోజులైనా కూడా వెహికల్స్ని వదులుకోకుండా కూడా చేసి ఇది చేశారు. దీనికి బాధితులు మైనింగ్ ఆఫీసుకు పోతే నాగయ్య గారు దీని మీద స్పందించుకోకుండా ఏమన్నా ఉంటే అమిగోసులతో మాట్లాడుకొని సెటిల్ చేసుకొని వస్తే నేను మీకు రిలీజ్ ఆర్డర్ ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పి చెప్తూ వచ్చినారు. అంటే ఇక్కడ అమిగోస్ సంస్థ అనేది ఒక డీడీ గారు నాగయ్య గారిని ఇక్కడ విజిలెన్స్ ఎస్పీ కూడా ఇద్దరిని కూడా చెప్పు చేతులు పెట్టుకొని బెదిరించారంటారా? అందరినీ బెదిరించుకుంటా డబ్బులు వసూలు చేశారంటారా? అవునండి, తప్పకుండా. దాంట్లో చాలామంది మీరే విచారిస్తే కూడా ఇంకా నిజాలు ఇంకా మీకు నిజాలు తెలుస్తాయి. దానికి ఉదాహరణ ఒకటి నేనే చెప్తున్నాను. నా మైనింగ్ను ఆపి ఇష్టానుసారంగా పెనాల్టీ వేసి నేను ప్రభుత్వ విధులకు అడ్డం పడినాను అని చెప్పినటువంటి ఒక ఉద్దేశపూర్వకంతో డిఎస్పీ అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ గారు మున్రామయ్య గారు మైనింగ్ ఆర్ఐని పిలిచి ఇతని మీద కంప్లైంట్ చేయాలని చెప్పి విపరీతమైన ఒత్తిడి తెచ్చినాడు. ఒత్తిడి తెస్తే నాగయ్య గారు తర్వాత మున్రామయ్య గారు ఇద్దరు కూడా ఒత్తిడి తెస్తే ఆమె ఆరోగ్యం సరిగా లేక ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఆమె ఆ రోజుకి ఈ నా మీద కేసు పెట్టేటువంటి ఇదిని వాయిదా వేసుకున్నారు. ఆరోగ్యం బాగైనాక వచ్చిన తర్వాత కూడా ఇదే డిఎస్పీ గారు తర్వాత నాగయ్య గారు ఇద్దరు కూడా ఆమెని వేధించినారు. వేధిస్తే మన డీడీ గారు మీరు పెట్టండి సంతకం, నేను పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పినేసినంటే అప్పుడు దాన్ని విరమించుకోవడం జరిగింది. అంటే ఇంత ప్రశ్నిస్తే ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారనే దానికి ఇదే రుజువు. మీరు కావాలంటే మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. ఈ ప్రజాస్వామ్య పాలనలో ఇంత రాక్షసంగా వీళ్ళు ప్రవర్తించి క్వారీ యజమానులను తర్వాత టిప్పర్ యజమానులను ఇంత దౌర్జన్యంగా నా క్వారీలోంచి బయటకు వస్తామంటే టిప్పర్ బయటకు వస్తుంటే రాయల్టీని చింపేసి వీడేం చేస్తాడో చేసుకొని వీడని చెప్పి దౌర్జన్యంగా పోయి స్టేషన్లో పెట్టి మమ్మల్ని వేధించినారు. వీళ్లకు ఎటువంటి హక్కులు కూడా లేవు, కేవలం రాయల్టీ వసూలు మాత్రమే చేయాలి. కానీ స్వయాన పెద్దిరెడ్డి బంధువుని నేను అని చెప్పినేసి హోండా ప్రసాద్ రెడ్డి చెప్పి మొత్తం 2 ఉభయ జిల్లాల్లో 1000 కోట్లకు పైన ఖనిజాలను లూటీ చేసి మమ్మల్ందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి మాకు ప్రాణహానిని తలపెట్టినారు. వీళ్ళే 3-4 యాక్షన్ టీములను తెచ్చి నా మీద నన్ను ఏ విధంగా వాడిని ఏమైనా చేయండి, మీకు నేను సపోర్ట్ ఉంటాను, పోలీస్ వ్యవస్థ నాకు సపోర్ట్ ఉంది, మైనింగ్ వ్యవస్థ నాకు సపోర్ట్ ఉంది, విజిలెన్స్ వ్యవస్థ నాకు సపోర్ట్ ఉంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా చెక్కు తెదుల్లో పెట్టుకొని మాలాంటి చిన్న ప్రాణుల మీద, మాలాంటి చిన్న కార్యకర్తల మీద, మాలాంటి చిన్న వ్యక్తుల మీద తర్వాత వచ్చేసి లీజుదారుల మీద వీళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. దాదాపుగా 1000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. వీటిపై ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపి వీటిని కూడా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఏదైతే ఉందో అది దాంతోపాటు మాలాంటి క్వారీ యజమానులు కూడా పూర్తి న్యాయం లభించేలా కూడా చేకూరుస్తారంటూ కూడా చేకూర్చే విధంగా కూడా పోరాటం చేస్తామంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి నాకు ఉంది. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. అమిగోస్ అక్రమ మైనింగ్ ఆరోపణలు, రాయల్టీ ఎగవేతపై జిల్లా మైనింగ్ డీడీ నాగయ్య స్పందించారు. ఆరోపణలపై మైనింగ్ డీడీ నాగయ్య నుంచి బిగ్ టీవీ వివరణ కోరక తనకేం తెలియదంటూ ఒకసారి, నోటీసులు ఇచ్చామంటూ మరోసారి ఇలా 2 నాలుకల ధోరణితో తగడబడ్డారు. నోటీసులు ఇచ్చాం, పరిశీలించే అమౌంట్ ఎంతన్నది చెబుతామంటూ అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. ప్రతిదానికి మరిచిపోయాననే సమాధానమిస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సార్, అమిగోస్ సంస్థ గురించి మీరు ఏం చెప్తారు సార్? మీకు అక్రమాలు జరిగాయంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు సార్? ఇవ్వండి, డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ మీతోటి మీకు రాయల్టీ పెండింగ్ ఉందని బయట వార్తలు వస్తున్నాయి.
రాయల్టీ బిల్డింగ్ మీకు కట్టేస్తామంటున్నారు బికాస్ వాళ్ళు, మీరు ఎందుకు వాళ్ళు నోటీస్ ఇవ్వలేకపోతున్నారు? ఇచ్చామండి, నోటీసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి నోటీస్ రాదని చెప్తున్నారు సార్. మీకు సూచనలు లేదండి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నోటీసులు ఆల్రెడీ రికార్డులో ఉందండి, నేను వెరిఫై చేసి మీకు ఎంత పెండింగ్ అని చెప్పారు సార్? రికార్డ్స్లో ఉందండి, నేను వెరిఫై చేసి చెప్తానండి. ఆల్రెడీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది.